అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో విడుదలై నేటికి 71 సంవత్సరాలు పూర్తి చేసుకున్న చిత్రం 'అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి' కలిసి నటించిన చిత్రం 'సాధన వారి సంతానం'. ఈ చిత్ర విశేషాలు చూద్దామండి. ఈ చిత్రం ఆగస్టు 5, 1955న విడుదలైంది. అలా నేటికి 71 సంవత్సరాలు పూర్తి చేసుకుందనమాట. కథానాయక సావిత్రిని చెప్పుకున్నాం గదా! నిర్మాణ సంస్థ సాధన ప్రొడక్షన్స్. నిర్మాత, దర్శకుడు సివి రంగనాథ్ దాస్. సంగీత దర్శకత్వం సుసర్ల దక్షిణామూర్తి. ఛాయాగ్రహణం రహమాన్. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్గా నిలిచి ఆ రోజుల్లోనే 6 కేంద్రాల్లో సద్దినోత్సవం చేసుకుందండి. తర్వాత చిత్రంలోని పాత్రలు, పాత్రధారులు విశేషాలు చూసుకుంటే కథానాయకుడు రాము అక్కినేని నాగేశ్వరరావు, కథానాయిక శారద సావిత్రి, రంగయ్య రాము తండ్రి ఎస్వి రంగారావు, లక్ష్మి రాము అక్క జూనియర్ శ్రీరంజని, బాబు రాము తమ్ముడు చలం, మధు అమర్నాథ్, సుబ్బరాజు శారద తండ్రి రేలంగి, నరహరరావు మధు తండ్రి మిక్కిలినేని, సరళ మధు చెల్లెలు కుసుమ కుమారి. ఇవి ముఖ్య పాత్రలుగా చెప్పుకోవాలండి ఈ సినిమాలో. తర్వాత స్థూలంగా కథ గురించి చూసుకుంటే రంగయ్య అంటే రంగారావు గారు వేసిన పాత్రకి మిల్లు కార్మికుడు అనమాట. అతనికి 3 పిల్లలు, ఒక కూతురు, తర్వాత 2 కొడుకులు. రాము, బాబు అనేవాళ్ళు 3 సంతానం. ఒక దురదృష్ట సంఘటనలో అతను కళ్ళు కోల్పోతాడు. అదే సమయంలో 3 కలిసి జీవనయానం సాగిస్తున్న వాళ్ళు విధివశాత్తు బాల్యంలోనే విడిపోతారు. వీరు విడిపోకముందు అక్క లక్ష్మి తన చిన్న తమ్ముడిని నిద్రపుచ్చుతూ 'నిద్రపోరా తమ్ముడా' అనే ఒక జోలపాట పాడుతుందనమాట. ఈ పాటే కథకు కీలకం. ఒక 20 ఏళ్ళు గడిచాక ఇదే పాట వారిని మళ్ళీ ఏకం చేస్తుందనమాట. పరిస్థితుల రీత్యా విడిపోయిన లక్ష్మి ఒక జమీందారు, ఈ పాత్ర మిక్కిలినేని వేశాడు, ఆ ఇంట్లో వంట మనిషిగా చేరుతుంది. రాము నాటకాల కంపెనీలో చేరి వేషాలు వేస్తూ ఉంటాడనమాట. తర్వాత పెరిగి పెద్దవాడే ఓ జమీందారు ఇంట్లో ప్రవేశించి అతని కూతురు అభిమానాన్ని, ప్రేమని పొందుతాడు. ఇలాగే ఇందులోనే ఒక చోట అక్కినేని నాగేశ్వరరావు శ్రీకృష్ణ పాత్రలో కనిపిస్తారనమాట నాటకాల కంపెనీలో. అలాగే మూడో కొడుకు బాబు ఓ వస్తావతో పెరుగుతాడు. పెరిగి అతడు మిక్కిలినేని కూతురు కుసుమకుని ప్రేమిస్తాడు. అలాగే ఈ జమీందారు కొడుకు మధు లక్ష్మిని ప్రేమిస్తాడు. కానీ అది ఆ జమీందారుకు నచ్చదు. పెద్ద కొడుకు విదేశాలకు వెళ్ళగానే లక్ష్మి ఇంటి నుంచి గెంటేస్తాడనమాట. ఆ సమయంలో ఆమె ఆ బాధతో లక్ష్మి పాడిన గీతంతో రాము అక్కను గుర్తిస్తాడు. అదే అనమాట 'నిద్రపోరా తమ్ముడా'. ఆ తర్వాత వారిద్దరూ పతాక సన్నివేశంలో తమ్ముడు బాబును, తండ్రి రంగయ్యను ఎలా కలుసుకుంటారు అన్నది మిగిలిన చిత్రం. ఆ విధంగా అందులోని తండ్రి రంగయ్య తన సంతానం 3ని కలుసుకోవడం, అపార్థాలు తొలగి ఆ 3కి వారు కోరుకున్న వారితో వివాహం జరగడంతో కథ సుఖాంతమవుతుంది. ఈ చిత్రంలో విశేషం ఏమిటంటే అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక చిన్న కృష్ణుడి పాత్రలో మెరుస్తారనమాట. ఇందులో బాగానే కనిపిస్తారు అక్కినేని నాగేశ్వరరావు గారు కృష్ణుడుగా. ఆ తర్వాత పాటలు చూసుకుంటే మొత్తం 15 పాటలు ఉన్నాయి. మొట్టమొదటిగా లతా మంగేష్కర్ గారు తెలుగులో పాడారు పాటలు. అది 'నిద్రపోరా తమ్ముడా నిద్రపోరా తమ్ముడా నిద్రలోనే' అది అలాగే అది 2 సార్లు వస్తుంది. ఒకటి లతా మంగేష్కర్ గారిది, ఇంకోటి లతా మంగేష్కర్ గారు ఘంటసాల పాడిన పాట. తర్వాత ఇంకో పాట బాగా ఫేమస్ అయింది. 'చల్లని వెన్నెలలో చక్కని కన్య సమీపంలో అందమినాలో లీనమాయ' ఘంటసాల పాట. తర్వాత ఇంకోటి 'దేవి శ్రీదేవి మొరలాలించి పాలించి నన్నే లీనమాయ' ఘంటసాల పాట అది కూడా. ఈ 4 పాటలు బాగా ఫేమస్ పాటలుగా చెప్పుకోవాలి సంతానం చిత్రంలో. మిగిలిన 11 పాటలు కూడా పర్వాలేదు. కొన్ని పద్యాలు కూడా ఉన్నాయి. 2, 3 పద్యాలు కూడా ఉంటాయి. కానీ ముఖ్యంగా ఈ 4 పాటలు ఈ సినిమాలో చాలా ఫేమస్ అయింది. అది చిత్రం గురించిన విశేషాలు. మరికొన్ని విశేషాలు సంతానం సినిమా గురించి చూసుకుంటే ప్రముఖ గాయని లతా మంగేష్కర్ గారు తెలుగులో పాడిన మొట్టమొదటి పాట 'నిద్రపోరా తమ్ముడా' ఈ సినిమాలోనే అయింది. అలాగే ఎల్వి ప్రసాద్ గారు ఈ చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. తర్వాత సంతానం చిత్రం తమిళంలోకి డబ్ చేయబడి అదే పేరుతో 1956లో తమిళంలో విడుదలయ్యి సూపర్ డూపర్ హిట్ కూడా నిలిచిందండి. ఇంకో విశేషం ఏమిటంటే అక్కినేని నాగేశ్వరరావు గారు ఈ సినిమాలో శ్రీకృష్ణుడిగా కనిపించడం కూడా. అవండి సంతానం చిత్ర విశేషాలు. ఈ చిత్రం గురించి మీకు తెలిసిన విశేషాలు కూడా ఉంటే
కామెంట్స్‌లో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో మరికొన్ని చిత్ర విశేషాలతో కలుసుకుందాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.